హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో 5th క్లాస్ ఈవీఎస్ ఫస్ట్ టు 4th లెసన్ వరకు ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా బిట్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్, కింది వాటిలో రైతు మిత్రుడు కానిది ఎవరు? ఆప్షన్స్: సాలెపురుగు, చీమలు, కందిరీగలు, పాము. ఆన్సర్ ఏంటండి? రైతు మిత్రులు ఎవరు? వానపాము, సాలెపురుగు, చీమ, పాము. ఓకేనా? వీటిని రైతు మిత్రులు అంటారు. సో ఇక్కడ మనకు కానిది అడిగారు కాబట్టి ఆన్సర్ ఏంటి? కందిరీగలు. నెక్స్ట్, ట్రైకోగ్రామా యొక్క జీవితకాలం ఎంత? ఆప్షన్స్: 1 వారం, 2 వారాలు, 5 వారాలు, నెల రోజులు. ఆన్సర్ ఏంటండి? ట్రైకోగ్రామా యొక్క జీవితకాలం 1 వారం, మీన్స్ 7 days. దీనిని జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి అంటే ఐకార్ వారు, ఎవరు? ఐకార్ వారు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, తెలుగులో జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి వారు ప్రయోగశాలలో సృష్టించారు. దీని జీవితకాలం ఎంత? 1 వారం. ఓకేనా? నెక్స్ట్, వన్యప్రాణి సంరక్షణ చట్టం ఎప్పుడు చేశారు? ఎప్పుడండి? ఆప్షన్స్: 1871, 1872, 1972, 1971. ఆన్సర్ ఏంటి? మన బుక్ ప్రకారం 1971. 1971లో షెడ్యూల్డ్ 1 ప్రకారం పులి, ఏనుగు, నెమలి. ఏంటి? పులి, ఏనుగు, నెమలి వంటి అడవి జంతువులని వేటాడడం, విక్రయించడం నేరం. ఓకేనా? ఒకవేళ వేటాడితే, విక్రయిస్తే శిక్ష ఏంటి? ₹1,00,000 వరకు జరిమానా, 3 to 7 years జైలు శిక్ష. ఓకేనా? నెక్స్ట్, అడవి జంతువులను వేటాడడం లేదా విక్రయించిన వారికి విధించే జరిమానా ఎంత? ఎంతండి? ఇందాక చెప్పుకున్నాం కదా. సో ఆప్షన్ చూద్దాం. 2 లక్షలు, 3 లక్షలు, 1,10,000. ఎంతండి? ₹1,00,000 జరిమానా, 3 to 7 years వరకు జైలు శిక్ష. నెక్స్ట్, రాబందు ఎత్తు ఎంత? ఆప్షన్స్: 4 అడుగులు, 5 అడుగులు, 2 అడుగులు, 1 అడుగు. ఆన్సర్ ఎంత అండి? 2 అడుగులు. దీని జాడ చెప్పినట్టయితే, అంటే ఎక్కడైనా రాబందు కనిపిస్తే చెప్తే తెలంగాణ జీవ వైవిధ్య మండలి వారు 2 లక్షలు బహుమతి అనౌన్స్ చేశారు. ఓకేనా? ఎంత? 2 లక్షలు. గుర్తుపెట్టుకోవాలండి. 2 అడుగులు, 2 లక్షలు, తెలంగాణ జీవ వైవిధ్య మండలి వారు. నెక్స్ట్, క్రింది వాటిలో వరి రకం కానిది ఏది? ఆప్షన్స్: హంస, బంగారు తీగ, సాంబ, ఆశ. సో మనకు వరి రకాలు ఏంటి? వరి రకాలు IR20, హంస, స్వర్ణ, మసూరి, బంగారు తీగ, సాంబ. ఇవేంటి? మనకు వరి రకాలు. సో ఆశ అనేది ఆన్సర్. కానిది అడిగారు కాబట్టి ఆశ. ఇదేంటి? మనకు కంది రకం. ఇది కంది రకాలు ఏంటేంటి? ఎర్రకంది, నల్లకంది, ఆశ, నడిపి. ఓకేనా? నెక్స్ట్, కంది రకం ఏది? ఆప్షన్స్: నడిపి, IR20, స్వర్ణ, మసూరి. ఆన్సర్ ఏంటండి? కంది రకం ఏంటేంటి? కంది రకాలు ఎర్రకంది, నల్లకంది, ఆశ, నడిపి. ఈ 3 ఏంటి? వరి రకాలు. సో కంది రకం అడిగారు కాబట్టి మనకు ఆప్షన్ ఏ కరెక్ట్. నెక్స్ట్, రాయల్ బెంగాల్ టైగర్ ఏ దేశంలో కనిపిస్తుంది? ఆప్షన్స్: భారత్, బర్మా, బంగ్లాదేశ్, A and C. సో మనకు ఎక్కడ కనిపిస్తుంది రాయల్ బెంగాల్ టైగర్? భారత్ మరియు బంగ్లాదేశ్. సో ఆన్సర్ ఏంటి?
ఆప్షన్ డి. ఓకేనా. నెక్స్ట్, మన రాష్ట్రంలో దశాబ్దాల క్రితం వరకు దాదాపు ఎన్ని రకాల వరి వంగడాలు ఉండేవి? ఆప్షన్స్ 5300, 3500, 5400, 4500. ఆన్సర్ ఏంటి? వరి వంగడాలు. సో మనకు వరి వంగడాలు ఎన్ని? 5400. ఎంత? 5400. మామిడి రకాలు 740 మామిడి రకాలు. వంకాయ రకాలు 3500. చాలా ఇంపార్టెంట్ అండి, ఈ నెంబర్స్ గుర్తుంచుకోవాలి. సో మనకి ఇక్కడ వరి వంగడాలు అడిగారు కాబట్టి ఎంత? 5400 ఆన్సర్. నెక్స్ట్, నేడు ప్రతి ఎన్ని నిమిషాలకు ఒక జాతి నశిస్తుంది? ఆప్షన్స్ 10 నిమిషాలు, 20 నిమిషాలు, 30 నిమిషాలు, 40 నిమిషాలు. ఆన్సర్ ఏంటండి? ప్రతి 20 నిమిషాలకు ఒక జాతి నశిస్తుంది. ఓకేనా. నెక్స్ట్, క్రింది వాటిలో ఆహార పంట కానిది ఏది? ఆప్షన్స్ వరి, గోధుమ, పత్తి, జొన్న. ఆహార పంటలంటే మనం తినేవి. సో ఆన్సర్ ఏంటి? పత్తి. సో తెలంగాణలో పండించే ఆహార పంటలు ఏంటి? వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, నూనె ధాన్యాలు, కూరగాయలు, పళ్ళు, ఇలాంటి రకాల పంటలు మన తెలంగాణలో పండిస్తారు. నెక్స్ట్, మన రాష్ట్రంలో స్వల్పకాల క్రితం వరకు ఎన్ని వంకాయ రకాలు ఉండేవి? ఆప్షన్స్ 5400, 740, 3500, 4000. ఎంత అండి? చెప్పుకున్నాం కదా మనం, వంకాయ రకాలు 3500. ఓకేనా. నెక్స్ట్, మన రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల క్రితం ఎన్ని మామిడి రకాలు ఉండేవి? ఆప్షన్స్ 5400, 740, 3500, 4000. ఎంత అండి మామిడి రకాలు? మామిడి రకాలు మనకు 740. ఓకేనా. నెక్స్ట్, వరి, జొన్న, వేరుశనగ పంట కాలం ఎంత? ఆప్షన్స్ 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు. ఎంతండి? వరి, జొన్న, వేరుశనగ పంటలకు సమయం 4 నెలలు. బట్ వరికేమో ఎక్కువ నీరు పడుతుంది, జొన్న వేరుశనగలకేమో వరితో పోలిస్తే తక్కువ నీరు అవసరపడుతుంది. ఓకేనా, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, కంది పంటకాలం ఎంత? ఆప్షన్స్ 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు. ఎంతండి? కంది పంటకాలం 6 నెలలు. సో నెక్స్ట్, ట్రైకోగ్రామాను సృష్టించింది ఎవరు? ఆప్షన్స్ ICAR, ICIR, CSIR, IRCI. ఆన్సర్ ఏంటండి? ట్రైకోగ్రామాను సృష్టించింది ఐకార్, మీన్స్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, తెలుగులో వ్యవసాయ పరిశోధన కేంద్రం. ఓకేనా. నెక్స్ట్, భూభాగంలో అడవులు ఉండవలసిన శాతం ఎంత? ఆప్షన్స్ 21%, 22%, 33%, 19%. ఎంత అండి? ఉండవలసిన శాతం 33. బట్ ప్రజెంట్ ఇండియాలో 21% అడవులు ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్, ప్రస్తుతం భారతదేశంలో అడవుల విస్తీర్ణం ఎంత? ఆప్షన్స్ 33, 19, 21, 21.5. చెప్పుకున్నాం కదండి ఇందాక, ఎంత? 21%. నెక్స్ట్, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ మొక్కలు నాటడంలో భాగంగా చేపట్టిన ఉద్యమం పేరు ఏమిటి? ఉద్యమం పేరు. ఆప్షన్స్ వన ప్రేరణ, వన సంరక్షణ, వనధారణ, వన ప్రేమ. ఆన్సర్ ఏంటండి? కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ మొక్కలు నాటడంలో భాగంగా చేపట్టిన ఉద్యమం పేరు వన ప్రేరణ. వన ప్రేరణ ఉద్యమంలో భాగంగా మొక్కలను శ్రద్ధగా నాటి సంరక్షించే విద్యార్థులకు ఇచ్చే పురస్కారమేమో వన ప్రేమి. గుర్తుంచుకోవాలండి. ఓకేనా. నెక్స్ట్,
బోన్సాయి కళ ఏ దేశానికి చెందిన సాంప్రదాయం? ఆప్షన్స్ జర్మనీ, భారత్, జపాన్, రష్యా. ఏంటండి ఆన్సర్? జపాన్. బోన్సాయి కళని ఇంకో పేరు ఏంటి? వామన వృక్షాలు. వీటిని వామన వృక్షాలు అని కూడా అంటారు. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి ప్రకటించిన శతాబ్ద వృక్షం ఏది? ఆప్షన్స్ మర్రి, వేప, మోదుగ, మామిడి. ఏంటండి శతాబ్ది వృక్షం? వేప. ఓకేనా? ఏ సమితి ప్రకటించింది? ఐక్యరాజ్య సమితి. దేనిగా? శతాబ్ద వృక్షంగా. దేనిని? వేప. ఓకేనా? నెక్స్ట్, ఒక టమాటా నుండి లభించే క్యాలరీలు ఎన్ని? ఆప్షన్స్ 20, 25, 23, 22. ఆన్సర్ ఏంటండి మనకు? టమాటా నుండి లభించే క్యాలరీలు 22 క్యాలరీలు. టమాటా నుంచి లభించే ప్రోటీన్ ఎంత? ప్రోటీన్ 1.08 గ్రామ్స్. ఫైబర్ ఏమో 1.5 గ్రామ్స్. ఖనిజాలు ఏంటి? పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సోడియం. విటమిన్లు ఏమో ఏ, B2, B6, E, C, K. ఓకేనా? టమాటా గురించి గుర్తుంచుకోవాలండి, క్వశ్చన్ వస్తుంది టెట్లో. నెక్స్ట్, శరీరానికి శక్తినిచ్చే పోషక పదార్థాలు ఏవి? ఆప్షన్స్ కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్. ఏంటండి శక్తినిచ్చేవి అంటే మనకు కార్బోహైడ్రేట్లు వస్తుంది. కార్బోహైడ్రేట్లను ఇంకో పేరుతో ఏమని పిలుస్తారు? పిండి పదార్థాలు. తెలుగులో పిండి పదార్థాలు అంటారు. ఇవి దేనిలో ఎక్కువ ఉంటాయి? చిరుధాన్యాలలో ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్, ఆలుగడ్డ, చక్కెర, బెల్లం, చిలగడదుంప వంటి వాటిలో ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో నెక్స్ట్, కణాలు పుట్టడంలోనూ గాయాలు మాన్పడంలోనూ ఉపయోగపడే పోషక పదార్థాలు ఏవి? ఆప్షన్స్ మాంసకృతులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, పిండి పదార్థాలు. ఏంటండి? కణాలు పుట్టడంలోనూ గాయాలు మానడంలోనూ. మాంసకృతులని మనం ఏమంటాం? ఇంకా ప్రోటీన్స్. ఇంగ్లీష్లో ప్రోటీన్స్ అంటాం. ఇవి ఎందులో ఎక్కువ ఉంటాయి? పప్పు ధాన్యాలు, పాలు, గుడ్లు, శనగలు, పెసళ్ళు, మినుములు, కందులు, బఠానీలు, చిక్కుడు గింజలు, వాటిలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? ఈ ప్రోటీన్స్ అనేవి శరీర పెరుగుదలకు యూజ్ అవుతాయి. నెక్స్ట్, ఒక మధ్య రకం టమాటాలో లభించే ఫైబర్ ఎంత? ఆప్షన్స్ 1.08 గ్రామ్స్, 1.5 గ్రామ్స్, 0.5 గ్రామ్స్, 2.5 గ్రామ్స్. ఎంత అండి? ఇక్కడ మనం ప్రోటీన్లు, ఫైబర్ కన్ఫ్యూజ్ అవుతుంది. ప్రోటీన్, ఫైబర్. సో ప్రోటీన్ ఎంత? 1.08 గ్రామ్స్, ఫైబర్ 1.5 గ్రామ్స్. ఓకేనా? ఆన్సర్ ఏంటి? 1.5 గ్రామ్స్. నెక్స్ట్, గ్రామస్తులకు పర్యావరణంపై అవగాహన కల్పించడం కోసం ఏర్పడిన సంస్థ ఏది? ఆప్షన్స్ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్, నేషనల్ గ్రీన్ కోర్, అటవీ శాఖ, వందే మాతరం ఫౌండేషన్. ఏంటండి ఏర్పడిన సంస్థ? నేషనల్ గ్రీన్ కోర్. గ్రామస్తులకు పర్యావరణంపై అవగాహన అంటే నేషనల్ గ్రీన్ కోర్. నేషనల్ గ్రీన్ కోర్ అనేది ప్రజెంట్ ఎక్కడెక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తుందంటే ఉన్నత పాఠశాలలో. ఓకేనా? ఉన్నత పాఠశాల అంటే నేషనల్ గ్రీన్ కోర్ అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, వీటి లక్ష్యాలు ఏంటంటే మెయిన్గా 4 లక్ష్యాలు ఉంటాయి. అవి పాఠశాలను పచ్చదనంతో నింపడం, పర్యావరణాన్ని పరిరక్షించడం. పర్యావరణాన్ని పరిరక్షించడం. నెక్స్ట్, పని అనుభవం ద్వారా పచ్చదనాన్ని ఆస్వాదించడం. ఓకేనా? నెక్స్ట్, శ్రమ విలువను గుర్తించడం, వాతావరణ కాలుష్యాన్ని గుర్తించడం. గ్రామస్తులకు పర్యావరణం మీద అవగాహన కల్పించడం అనేటి నేషనల్ గ్రీన్ కోర్ యొక్క లక్ష్యాలు. గుర్తుంచుకోవాలండి, 4 లక్ష్యాలు. నెక్స్ట్, ఇటీవల హరిత పాఠశాల అవార్డు పొందిన పాఠశాల ఏ జిల్లాలో కలదు? ఆప్షన్స్ నాగర్ కర్నూల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్. ఏంటండి పాఠశాల పేరేమో గడ్డంపల్లి పాఠశాల. ఓకేనా? పాఠశాల పేరు గడ్డంపల్లి. ఓకేనా? జిల్లా ఏమో నాగర్ కర్నూల్.
మండలమేమో తెలకపల్లి. ఏంటి మండలం తెలకపల్లి, గుర్తుంచుకోవాలండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. పాఠశాలలో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్తో పాటు పని చేయని సంస్థను గుర్తించండి. ఏంటండి పని చేయని సంస్థ? ఆప్షన్స్: నేషనల్ గ్రీన్ కోర్, వందే మాతరం ఫౌండేషన్, వ్యవసాయ శాఖ, అటవీ శాఖ. ఆన్సర్ ఏంటండి? వ్యవసాయ శాఖ. ఇవి మూడు కూడా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్తో పాటు పనిచేస్తుంది. ఓకేనా. నెక్స్ట్, ఆరోగ్య సంరక్షకులు అని వేటిని అంటారు? ఆప్షన్స్: విటమిన్లు, కార్బోహైడ్రేట్లు, ఖనిజ లవణాలు. 1 and 3 ఏంటండి? ఆరోగ్య సంరక్షకులు అని విటమిన్లు, ఖనిజ లవణాలను అంటారు. ఇవి చాలా తక్కువ అవసరం అవుతాయి మనకు. ఆహారంలో తక్కువ అయితే అనారోగ్యాలు వస్తాయి. అందుకే వీటిని ఆరోగ్య సంరక్షకులు అని అంటారు. అంటే ఇవి వ్యాధుల్ని ఎదుర్కొంటాయి అన్నమాట. నెక్స్ట్, మొక్కలు నాటడం, సంరక్షించడం, స్వచ్ఛమైన ప్రకృతిని పిల్లలకు అందజేయడం వంటి అంశాలకు పెద్దలకు గుర్తు చేసిన సంస్థ ఏది? ఆప్షన్స్: కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్, సెంటర్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్, సెంట్రల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్, కౌన్సిల్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. ఏంటండి ఆన్సర్? కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్. ఏంటండి? కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్. ఇది పాఠశాలలో చెట్లు పెంచడానికి అవసరమైన సహాయం అందించడానికి గ్రామాల్లో పాఠశాల ద్వారా. ఎక్కడ? గ్రామాల్లో పాఠశాల ద్వారా. గ్రామాల్లో పాఠశాలల ద్వారా ఇది ఈ కార్యక్రమాలు చేస్తుంది. ఓకేనా. ఈ సంస్థ కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని సృష్టించింది. ఏంటండి? కోటి మొక్కలు నాటాలి. కోటి మొక్కలు నాటాలి. అండ్ 650 ప్రభుత్వ పాఠశాలలకు మొక్కలు పంపిణీ చేసి ఒక్కొక్క విద్యార్థికి 5 మొక్కలు ఇచ్చింది. 650 పాఠశాలలకు ఒక్కొక్కరికి 5 మొక్కలని ఇచ్చింది. ఓకేనా. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అధ్యక్షురాలు ఎవరు? శ్రీమతి లీలా లక్ష్మారెడ్డి గారు. గుర్తుంచుకోవాలండి, శ్రీమతి లీలా లక్ష్మారెడ్డి గారు. అండ్ అక్కడ హరిత పాఠశాల, గడ్డంపల్లి పాఠశాల చెప్పుకున్నాం కదా మనం. అక్కడనేమో విద్యార్థులకు 400 మొక్కలు ఇచ్చారు. ఇక్కడ కోటి మొక్కలు నాటే కార్యక్రమంలోనేమో ప్రభుత్వ పాఠశాలకు 650 ప్రభుత్వ పాఠశాలకు మొక్కలు పంపిణీ చేసింది. ఓకేనా. ఇక్కడేమో 650 ప్రభుత్వ పాఠశాలలకు, అక్కడ పాఠశాలలోనేమో 400 మొక్కలు ఇచ్చింది. ఓకేనా. గుర్తుంచుకోవాలి, కన్ఫ్యూజ్ కావద్దు. నెక్స్ట్, నంబర్స్ కన్ఫ్యూజ్ అవుతాం మనం మెయిన్గా. నెక్స్ట్, గ్రామస్తులకు పర్యావరణంపై అవగాహన కల్పించడం, పని అనుభవం ద్వారా పరిశీలనను ఆస్వాదించడం వంటి లక్ష్యాలతో ఏర్పడినది ఏది? ఆప్షన్స్: కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్, వందే మాతరం ఫౌండేషన్, అటవీ శాఖ, నేషనల్ గ్రీన్ కోర్. సారీ అండి, ఇది నేషనల్ గ్రీన్ కోర్ ఇది. ఓకేనా. ఆన్సర్ ఏంటి? మనకు పని అనుభవం అంటే మనకు గుర్తొచ్చేది నేషనల్ గ్రీన్ కోర్. ఓకేనా. ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో 5th లెసన్ నుండి ఉంటుందండి. అండ్ 3rd క్లాస్ 4th క్లాస్ టోటల్ లెసన్స్ ఎక్స్ప్లెనేషన్ లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి, అండ్ ప్రీవియస్ స్టెట్ పేపర్స్లో బిట్స్ ఎలా అడుగుతున్నారు, మనం ఎలా చేయాలనేది 3rd క్లాస్ 4th క్లాస్ సంబంధించింది పూర్తి వివరణ ఆ వీడియోలో ఇవ్వడం జరిగింది. ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. ఈ ఛానల్లోని వీడియోలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.